మన పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు వినే ఉంటారు. నరహత్య చెయ్యవద్దు. నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. నేను మీతో చెప్పునదేమనగా, తన సహోదరుని మీద కోపపడు ప్రతి వాడు విమర్శకు లోనగును. కావున నీవు బలిపీఠమునొద్ద అర్పణము నర్పించుచుండగా నీ మీద నీ సహోదరునికి విరోధమేమైనా కలదని నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము నెదుటనే నీ అర్పణము విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడుము. అటు తరువాత వచ్చి నీ అర్పణము అర్పించు. కాబట్టి నేను మీతో చెప్పునదేమనగా, ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని, మీ ప్రాణమును గూర్చి అయినను ఏమి ధరించుకుందుమో అని దేహమును గూర్చి అయినను మీరు చింతింపకుడి. ఆహారము కంటే మన ప్రాణమును, వస్త్రమును కంటే దేహమును గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కోట్లలో కూర్చుకొనవు, అయినను మీ పరలోకపు తండ్రి వాటిని పోషిస్తున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా? మీలో నెవడు చింతించుట వలన తన యొక్క జీవాన్ని మూరెడెక్కువ చేసి కొనగలడు. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకొందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలని మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును, నీతిని మొదట వెతుకుడి, అప్పుడన్నీయూ మీకు అనుగ్రహింపబడును. కావున మనుషులు మీకు ఏమి చేయవలని మీరు కోరుదురో అలాగుననే వారికి మీరు చేయుడి. ఇది ధర్మశాస్త్రమును ప్రవక్తల ఉపదేశము. మీరు తీర్పు తీర్చకుడి, అప్పుడు మీకు తీర్పు తీర్చబడదు. కంటికి కన్ను, పంటికి పన్ను అని చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. కాని నేను మీతో చెప్పునదేమనగా, దుష్టుని ఎదిరింపకుడి. నిన్ను కుడి చెంప మీద కొట్టువాని వైపునకు ఎడమ చెంపను కూడా త్రిప్పి చూపించుము. ఎవడైనా నీ మీద వ్యాజ్యము వేసి నీ అంగీ తీసుకొనగోరితే వానికి నీ పై వస్త్రము కూడా ఇచ్చివేయము. నీ పొరుగువాని ప్రేమించి శత్రువుని ద్వేషించమని చెప్పిన మాట మీరు విన్నారు కదా. కాని నేను మీతో చెప్పునదేమనగా, మీ శత్రువులను ప్రేమించుడి. మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. పరలోకమందున్న తండ్రి ఆనందించి మీకు మంచి చేయుడి. చెడ్డవారిని ద్వేషించుటకు అదే మంచిది. నీ కంటిలోనున్న దూలము నెంచక నీ సహోదరుని కంటిలోనున్న నలుసును ఎంచుట నేల. మీ తండ్రిని అడక్కమునుపే మీకు అక్కరగానున్నవేవో ఆయనకు తెలుసు. కాబట్టి మీరిలాగు ప్రార్థన చేయండి. పరలోకమందున్న మా తండ్రి, నీ నామము పరిశుద్ధము. ఒకడు 1 మైలు దూరము రమ్మని బలవంతము చేసిన ఎడల వానితో 2 మైళ్ళు వెళ్ళుము. నీ రాజ్యము వచ్చుగాక. నీ చిత్తము పరలోకమందు నెరవేర్చునట్లు భూమి యందును నెరవేరునుగాక. మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము. దేవుని రాజ్యము తప్ప మనకు ఇంకా వేరే మార్గము. మా రుణస్థులను మేము క్షమించియున్న ప్రకారము మా రుణములు కూడా క్షమించుము. మమ్మును శోధనలోకి తేక దుష్టుని నుండి మమ్మును తప్పించుము. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చట చిమ్మటి అయినను తుప్పైనను దాన్ని తినివేయదు. అక్కడ దొంగలు కన్నము వేసి దొంగిలరు.
నీ ధనమెక్కడ నుండునో అక్కడనే నీ హృదయము నుండును. ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడు ఇసుక మీద తన ఇల్లు కట్టుకొనిన బుద్ధిహీనుని పోలియుండును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడది కూలబడెను. దాని పాటు గొప్పదని చెప్పాను. కాబట్టి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద ఇల్లు కట్టుకొనిన బుద్ధిమంతుని పోలియున్నాడు. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, కానీ అది పడలేదు, ఎందుకంటే అది బండ మీద కట్టబడెను. నువ్వు